Hi friends, I am Shankar. Today's topic letter writing. It comes 4 marks in intermediate public examination. ఇది ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో 4 మార్కులకి ఈ టాపిక్ ద్వారా మనం గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి లెటర్ రైటింగ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ఇంట్రడక్షన్ అబౌట్ లెటర్ రైటింగ్. లెటర్ ఈజ్ ఏ రిటన్ కమ్యూనికేషన్. లెటర్ ఈజ్ ఏ రిటన్ కమ్యూనికేషన్ అంటే రాతపూర్వకంగా ఇచ్చేటువంటి సమాచారం ఇది. ఇట్ ఈజ్ అన్ ఆర్ట్. ఇది ఒక రకమైన కళ. ఇట్ నీడ్స్ సమ్ స్కిల్స్. దీనికి కొన్ని రకాలటువంటి నైపుణ్యాలు అవసరం. నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ ఆర్ ది 2 బేసిక్ స్కిల్స్. దీనికి నాలెడ్జ్ మరియు ప్రాక్టీస్ అనేది ఈ 2 రకాల బేసిక్ తోని మనం ఈ లెటర్ కమ్యూనికేషన్కి ముందు అవసరం. విచ్ మేక్స్ ఏ లెటర్ ఫుల్ఫిల్ ఇట్స్ ఆబ్జెక్ట్. వీటి లక్ష్యాలను చేరుకోవడానికి మనకి నాలెడ్జ్ మరియు ప్రాక్టీస్ తో దీన్ని మనం లెటర్ రైటింగ్ని సమర్థవంతంగా మనం రాయగలవచ్చు. వి యూజువల్లీ రైట్స్ లెటర్స్. జనరల్గా లెటర్స్ని మనం దేని కొరకు రాస్తామంటే టు గివ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. నెక్స్ట్ వన్ టు గెట్ ఇన్ఫర్మేషన్, అంటే సమాచారాన్ని పొందడం కోసం. అండ్ థర్డ్ వన్ టు పర్స్యూడ్ పీపుల్ టు డూ సంథింగ్, అంటే మన యొక్క సమాచారాన్ని ప్రజలకి చేరవేయడానికి మరియు అది కొనసాగించడానికి కూడా ఈ లెటర్ రైటింగ్ అనే ఆవశ్యకత ఎంతైనా ఉంది. నెక్స్ట్ వన్, లెటర్స్ ఆర్ 2 టైప్స్. లెటర్స్ మనకి ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ పర్సనల్ లెటర్ అండ్ సెకండ్ వన్ ఆఫీషియల్ లెటర్స్. పర్సనల్ లెటర్స్ని మరి యొక్క పేరుతో కూడా పిలుస్తాం మనం, ఇన్ఫార్మల్ లెటర్స్. అండ్ ఆఫీషియల్ లెటర్స్ని కూడా ఫార్మల్ లెటర్స్ అని కూడా పిలుస్తాం. పర్సనల్ లెటర్స్లో ప్రధానంగా మనం ఫ్రెండ్స్కి రాస్తాము, ఫ్యామిలీకి మరియు రిలేటివ్స్కి రాస్తాము. అట్లాగే ఆఫీషియల్ లెటర్స్కి పబ్లిక్ లెటర్స్, బిజినెస్ లెటర్స్, గవర్నమెంట్ లెటర్స్, లీవ్ లెటర్స్, సోషల్ లెటర్స్, లెటర్ టు ఎడిటర్స్, ఇవన్నీ గవర్నమెంట్ సంబంధించిన కానీ హయ్యర్ ఆఫీసర్స్కి కానీ మరియు ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళకి రాసే లెటర్స్ అన్నీ ఆఫీషియల్ లెటర్స్ అంటాం. పార్ట్స్ ఆఫ్ లెటర్స్. లెటర్స్లో ఉన్నటువంటి భాగాలు ఏమిటి, వాటి గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ వన్ ది హెడ్డింగ్. హెడ్డింగ్ అంటే మనకి ప్రధానంగా ప్లేస్ అండ్ డేట్. లెటర్కి రైట్ సైడ్ ఉన్నటువంటి కార్నర్లో ఇచ్చేదాన్ని మనం హెడ్డింగ్ అంటాం. అలాగే శాలిటేషన్ అంటే గ్రీటింగ్, అంటే సంబోధించడం. ఎవరికి రాస్తున్న వారి యొక్క సంబోధన మనం సంబోధిస్తాం. సార్ అని కానీ రెస్పెక్టెడ్ సార్ అని సంబోధించడాన్ని శాలిటేషన్ అంటాం. అట్లాగే బాడీ ఆఫ్ లెటర్, అంటే మనం ఇచ్చేటువంటి సమాచారం, ఇచ్చినటువంటి దేని కొరకు రాస్తున్నాము అనేది ఆ బాడీ ఆఫ్ లెటర్లో మనం మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది, అంటే సందేశం. నెక్స్ట్ వన్ సబ్స్క్రిప్షన్, అంటే చివరిగా మనం ఇచ్చేటువంటి థ్యాంకింగ్ అని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎండింగ్ పార్ట్లో పూర్తి అర్థాన్ని ఇచ్చేటట్టు రాసేదాన్ని ఎండింగ్ పార్ట్ అంటాం, కృతజ్ఞతతో అని. నెక్స్ట్ సిగ్నేచర్ అండ్ నేమ్. ఇక్కడ మనం రాసినటువంటి ఉత్తరం రాసినటువంటి వారి యొక్క సైన్ అంటే సంతకం రాయడం జరుగుతుంది, మరియు కింద అక్షరాలతో మనం నేమ్ కూడా రాయడం జరుగుతుంది, అంటే పేరు కూడా రాయాలి. అట్లాగే లాస్ట్ వన్ సూపర్స్క్రిప్షన్, అంటే ఇది ఎవరికైతే చేరుతుందో ఆ చేరే వారి యొక్క అడ్రస్, ఇది ఓన్లీ పర్సనల్ లెటర్లో రాస్తాం. సూపర్స్క్రిప్షన్ అనేది అడ్రస్ ఆఫ్ రిసీవర్, ఎవరైతే తీసుకుంటున్నారో ఎవరికైతే ఈ ఉత్తరం అందుతుందో వారి యొక్క అడ్రస్ రాయాలి. అది ఓన్లీ పర్సనల్ లెటర్లో ఉంటుంది. ఈ పార్ట్ సూపర్స్క్రిప్షన్ అనేది ఓన్లీ పర్సనల్ లెటర్, అడ్రస్ ఆఫ్ రిసీవర్. నెక్స్ట్ వన్ అదర్ పార్ట్ ఆఫ్ ది లెటర్. ఇంకా కొన్ని ఆఫీషియల్ లెటర్స్లో మాత్రం కొన్ని అదనంగా కొన్ని పార్ట్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. ఇవి ఎక్కువగా అఫీషియల్ లెటర్స్లో రాయడం జరుగుతుంది. ఒకటి సబ్జెక్టు, సెకండ్ వన్ రిఫరెన్స్. ది రైటర్ మే రైట్ ది subject of the letter and the reference under the salutation. ప్రతి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళని రైటర్ అంటాం. మే రైట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద లెటర్ అండ్ ద రిఫరెన్స్ అండర్ ద శాలిటేషన్. శాలిటేషన్ కింద మనం సబ్జెక్ట్ రాస్తాం, అంటే దేనికోసం దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది సబ్జెక్ట్ని 1 సెంటెన్స్లో రాయడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ని బట్టే ఆ లెటర్ దేనికి సంబంధించింది అనేది అవగతం అవుతుంది. అట్లాగే నెక్స్ట్ సబ్జెక్ట్ లైన్ షుడ్ నాట్ బి టూ లాంగ్.
ఇది ఎక్కువగా లెంతీగా ఉండద్దు, చాలా వన్ లైన్ ఆర్ వన్ సెంటెన్స్ రూపంలోనే ఉండాలి. ఆ సబ్జెక్ట్ని బట్టి మనం ఆ లెటర్ దేనికి సంబంధించిందో తెలిసేటట్టు ఉండాలి. నెక్స్ట్ వన్, సబ్జెక్ట్ లైన్ ఓన్లీ లెట్ ది రీడర్ నో ద బ్రాడ్ పర్పస్ ఆఫ్ ద లెటర్. చెప్పుకుంటాం కదా మనం, లెటర్ దానికి సంబంధించినటువంటి ఒక ఐడియా అన్నది ఫామ్ అయిపోద్ది ఆ సబ్జెక్ట్ చూడగానే, చదవగానే. నెక్స్ట్ వన్, ఇఫ్ ది రీడర్ wants to know the details, the reader should go through the body of the letter. Next one, note, the subject and the reference are need not be written in personal letter. Subject మరియు రిఫరెన్స్ అనేది పర్సనల్ లెటర్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఇది కేవలం అఫీషియల్ లెటర్స్లోనే ఉపయోగించుకోవాలి. రిఫరెన్స్ అంటే అది దేనికి సంబంధించింది, ఏ న్యూస్ పేపర్లో ఇది ప్రొడ్యూస్ అయింది, ఎప్పుడు దానికి సంబంధించినంత రిఫరెన్స్ డేట్తో సహా మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుందాం. కింద ఎగ్జాంపుల్స్, సార్ సాలిటేషన్ ఉంటుంది. సబ్జెక్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్, ఇది నేను లెక్చరర్ కోసం, ఉద్యోగ అనే లెక్చరర్ కోసం అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకుంటున్నా అని అర్థం. నెక్స్ట్ రిఫరెన్స్ అంటే ఇది ఎక్కడ ఉంది, ఎట్లా నీకు తెలిసింది, ఇది సమాచారం నీకు ఎట్లా అందింది అంటే యువర్ అడ్వర్టైజ్మెంట్ ది హిందూ పేపర్ ద్వారా తెలిసింది. డేటెడ్ 20th May 2020 న్యూస్ పేపర్లో చదవడం ద్వారా నాకు ఈ సమాచారం తెలిసింది అనేది రిఫరెన్స్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, ఎన్క్లోజర్స్. The necessary documents attached to a letter. If we enclose something, a long letter, we indicate that at the bottom of the letters. The necessary document అంటే దానికి అవసరమైనటువంటి లెటర్కి సంబంధించినటువంటి అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ మనం ఆ లెటర్తో పాటు జిరాక్స్ కాపీలను అటాచ్ చేయడం జరుగుతుంది. వాటిని ఎన్క్లోజర్స్ అంటాం. ఇఫ్ వి ఎన్క్లోజర్ సంథింగ్ a long letter, we indicate that at the bottom of the letter. అవన్నీ లెటర్స్కి వెనకాల కూడా మనం అటాచ్ చేయడం జరుగుతుంది, కింద మనం రాయడం జరుగుతుంది. బాటమ్ అంటే క్రింది భాగంలో లెటర్కి ఎన్క్లోజర్స్ అని పెట్టేసి ఏమేమి లెటర్స్ను సబ్మిట్ చేస్తున్నావు, ఏమేమి జిరాక్స్లు దీనికి అటాచ్ చేస్తున్నావు అన్నది మనం అటాచ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఈ జిరాక్స్ కాపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. అవి బయోడేటా ఫామ్ లేదా రెజ్యూమే అని, ఎస్ఎస్సి సర్టిఫికేట్ అని, బీఈడి సర్టిఫికేట్ అంటే బీఈడి సర్టిఫికేట్స్, సైట్ డాక్యుమెంట్స్, ఒకవేళ సైట్ కొనుక్కున్నానుకో దానికి సంబంధించిన డాక్యుమెంట్, ఎంఆర్ఓ ఆఫీస్లో నీకు సంబంధించిన అప్లికేషన్ పెట్టినప్పుడు నీ సైట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఆ లెటర్తో పాటు ఆ భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు మనం ఆ లెటర్తో పాటు మనం సబ్మిట్ చేయాలి. అటువంటి వాటిని మనం ఎన్క్లోజర్స్ అంటాం. నెక్స్ట్ వన్, ఆఫీషియల్ లెటర్ రాసేటప్పుడు ఫోర్త్ వన్, కాపీ 2. ఈ కాపీని ఎవరికి ఇంకా పంపిస్తున్నాం, నాతో పాటు మిగతా వాళ్ళకి ఇంకా హైయర్ ఆఫీసర్స్ ఎవరికి ఇది వెళ్తుంది అనేది కూడా మనం ఆఫీషియల్ లెటర్లో చెప్పుకోవాలి. కాపీ ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ స్పెసిమెన్స్ ఆఫ్ ది సేమ్ పేపర్ ఆర్ లెటర్. ఇఫ్ సెండ్ కాపీస్ ఆఫ్ ది లెటర్స్ టు ఎనీవన్ వి మెన్షన్డ్ ఇట్ హ్యాస్ ఫాలోస్. కాపీ అన్నది మనం ఎక్కువ మందికి మనం సమర్పిస్తాం జరుగుతుంది కాబట్టి, సబ్మిట్ చేయడం జరుగుతుంది కాబట్టి, ఆ పేపర్ సేమ్ పేపర్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించింది కూడా ఇది సెండ్ కాపీస్ నువ్వు పంపించినట్లయితే ఆ లెటర్ సంబంధించినటువంటి మెన్షన్ మనం ఇక్కడ ఫాలో చేయాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, కాపీ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇది నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా నేను ఈ లెటర్ని సేమ్ ఇదే ప్రొఫార్మా ఇదే సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అని మనం వాళ్ళకి తెలియజేయాలి. అండ్ అట్లాగే సెకండ్ వన్, ది ఎమ్మెల్యే, అంటే ఇది ఎమ్మెల్యే కూడా నేను సబ్మిట్ చేశాను అనేది వాళ్ళకి, నాతో పాటు మిగతా వాళ్ళకి కూడా ఇదే లెటర్ సబ్మిట్ అవుంది అనేటువంటి అవగాహన కోసం కాపీ 2 అని చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం మనం ఆఫీషియల్ లెటర్స్లోనే ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ పర్సనల్ లెటర్స్. ఇది కేవలం వ్యక్తిగతంగా మనం రాసేటువంటి లెటర్స్ అన్నింటినీ పర్సనల్ లెటర్స్ అంటాం, ఇండివిజువల్ లెటర్స్ అంటాం. ఈ రిలేటివ్స్ కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ రాసే లెటర్స్ అన్నింటినీ మనం పర్సనల్ లెటర్ కిందనే వస్తాయి. వాటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ పర్సనల్ లెటర్ రాసేటప్పుడు ఎప్పుడైనా హెడ్డింగ్ అనేది ఉంటుంది. హెడ్డింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ డేటు ప్లేస్ అనేది రాయడాన్ని హెడ్డింగ్ అంటాం. అది రైట్ సైడ్ ఆఫ్ మనకి రాయాలి, రైట్ సైడ్ ఆఫ్ ది కార్నర్. నెక్స్ట్ శాలిటేషన్ అంటే సంబోధించాలి. అక్కడ ఎవరిని అంటే నువ్వు ఎవరికైతే రాస్తున్నావు, తండ్రికి అయితే
తండ్రి అనేది రాయడం జరుగుతుంది, డియర్ ఫాదర్ అని. ఫ్రెండ్స్కి అయితే వాళ్ళ యొక్క పేరుతోని డియర్ రమేష్, డియర్ రవి అనేది రాయాలి. ఇక థర్డ్ పాయింట్ ఏంటి అంటే బాడీ ఆఫ్ ది లెటర్. ఆ బాడీ ఆఫ్ ది లెటర్ అంటే సందేశం, దేని కొరకు రాస్తున్నాం, అందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అందులో రాయడం జరుగుతుంది. కన్క్లూజన్ కూడా అందులో రాయాలి, ముగింపు సందేశం కూడా. నెక్స్ట్ ఫోర్త్ వన్ సబ్స్క్రిప్షన్, అంటే నీ యొక్క వివరణ ముగింపుతో థ్యాంక్ యూ అని లేకుండా కృతజ్ఞతలతో అని రాయడం జరుగుతుంది. నెక్స్ట్ సిగ్నేచర్ మరియు నీ యొక్క పేరు, నీ సంతకం చేయాలి, నీ యొక్క పేరు రాయాలి. అట్లాగే సిక్స్త్ వన్ సూపర్స్క్రిప్షన్, అంటే ఎవరికైతే ఇది చేరాలనుకుంటున్నావో వాళ్ళ యొక్క అడ్రస్ అనేది రాయాలి. ఇది ప్రధానమైన అంశం. సూపర్స్క్రిప్షన్ అంటుంది దాన్ని, అడ్రస్ అనేది రాయాలి. ఇది పర్సనల్ లెటర్ కిందకి వస్తుంది ఇదంతా. నెక్స్ట్ వన్ ఓకే, మనం ఇంతకుముందు పర్సనల్ లెటర్ ప్రొఫార్మా చెప్పుకుందాం. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉదాహరణతో మనం తెలుసుకుందాం. రైట్ ఏ లెటర్ టు యువర్ ఫాదర్ హూ ఈజ్ యాంగ్జియస్ టు నో హౌ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యాన్యువల్ ఎగ్జామ్స్. అంటే మీ తండ్రి గారికి లెటర్ రాయాలని. ఇది ఎట్లా అంటే యాంగ్జియస్, మీ యొక్క తండ్రి ఆందోళన పడుతున్నాడు, నువ్వు ఎలా చదువుకుంటున్నావో ఏమిటో అని, ఎలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా ఆందోళన పడుతున్నప్పుడు సమయంలో నువ్వు ఆ ఎగ్జామ్స్ నేను మంచిగా రాస్తున్నానని తండ్రికి చెప్పేటువంటి లేఖ ఇందులో మనం తెలుసుకుంటాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ లెటర్లో తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా పర్సనల్ లెటర్ రాసేటప్పుడు డేట్, ప్లేస్ అనేది రాయాలి. వాటిని హెడ్డింగ్ అని కూడా అంటాము. కాబట్టి మనం ఏ ప్రాంతంలో ఉంటామో ఆ ప్రాంతం పేరు, ఖమ్మంలో ఉంటాయి కాబట్టి ఖమ్మం, డేట్ అనేది 28 నవంబర్ 2020. వీటికి ఇలా రాయడం వల్ల ఒక మార్క్ అనేది మీకు ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. తండ్రికి రాస్తున్నాం కాబట్టి డియర్ ఫాదర్ రాయాలి. నెక్స్ట్ మనం దీన్ని మిగతాదంతా బాడీ ఆఫ్ లెటర్ అంటాం. శాలిటేషన్ అయిపోయింది, డియర్ ఫాదర్ అన్నది శాలిటేషన్ అంటాం. ఇక మిగతాది మనకి పేరాగ్రాఫ్లో ఉన్నదంతా బాడీ ఆఫ్ లెటర్ అంటాం. అంటే మనం లెటర్ దేనికోసం చెప్తున్నామో ఆ యొక్క సందేశాన్ని అంతా బాడీ ఆఫ్ లెటర్ అంటాం. లెటర్లో డీటెయిల్స్గా చెప్పుకుందాం. ఐఎమ్ ఫైన్ హెయిర్, నేను ఇక్కడ మంచిగా ఉన్నాను. హౌ ఆర్ యూ ఆల్ దేర్, మీరందరూ అలా అక్కడ ఎలా ఉన్నారు అని అర్థం వస్తుంది. ఐఎమ్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ మై ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ నెక్స్ట్ వీక్, నేను మంచిగా చదువుకుంటున్నాను, మా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ సంబంధించిన అంతా ఇవి నెక్స్ట్ వారంలో జరగబోతున్నాయని అర్థం. నెక్స్ట్ పేరాలో త్రో యువర్ లెటర్, నీ ఉత్తరం ద్వారా నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఐ నో దట్ యు ఆర్ యాంగ్జియస్ టు నో మోర్ అబౌట్ మై ప్రిపరేషన్ ఫర్ ది ఎగ్జామ్స్. నువ్వు బాగా యాంగ్జియస్గా ఫీల్ అవుతున్నావని, యాంగ్జియస్ అంటే కంగారు పడడం, ఆందోళన పడడం, స్టడీ గురించి పిల్లవాడు స్టడీ గురించి మనసులో మదన పడడాన్ని యాంగ్జియస్ అంటాం. ఇటువంటి భావన గురించి తండ్రికి కొడుకు రాసినటువంటి లేఖ ఇది. అవర్ సిలబస్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ డిసెంబర్, మా యొక్క సిలబస్ డిసెంబర్లోనే కంప్లీట్ అయిపోయిందని చెప్పాడు. యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ దట్, మీరు అనవసరంగా కంగారు పడకున్నానా అని తండ్రికి చెప్పినటువంటి భావన ఇది. అండ్ ఐ ఆమ్ వెల్ ప్రిపేర్డ్ అండ్ కాన్ఫిడెంట్ రిగార్డింగ్ ఆల్ సబ్జెక్ట్స్, నేను ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్ని కాన్ఫిడెంట్గా చదువుకోగలిగాను, మంచిగా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తున్నాడు. ఐ హ్యావ్ రివైజ్డ్ ది ఎంటైర్ సిలబస్ ట్వైస్, నేను ఇప్పటికీ దాదాపుగా 2 సార్లు సిలబస్ మొత్తం చదివేశాను అని చెప్పాడు. అండ్ ఫైనల్గా ఏం చెప్తున్నాడు, ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఏ గుడ్ పర్సంటేజ్ ఇన్ ది ప్రీ ఫైనల్ అండ్ యాన్యువల్ ఎగ్జామ్స్ టు, నేను ఖచ్చితంగా డెఫినెట్గా మంచి పర్సంటేజ్ని పొందుతాను, మరియు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లోనూ అలాగే యాన్యువల్ ఎగ్జామినేషన్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా మంచి మార్కులతోని మంచి ర్యాంక్తోని రాస్తున్నానని కాన్ఫిడెంట్గా చెప్పారు. నెక్స్ట్ ఫైనల్గా కన్క్లూజన్ ఇస్తుండ్రు ఏమని అంటే ఐఎమ్ డూయింగ్ వెల్, నేను బాగున్నాను. యూ నీడ్ నాట్ ఫీల్ యాంగ్జియస్ అబౌట్ మై ఎగ్జామ్స్, కాబట్టి నా యొక్క ఎగ్జామ్స్ గురించి నువ్వేమి కంగారు పడబాకు అని చెప్తున్నాడు తండ్రికి. హౌ ఈజ్ మామ్, తల్లి అంటే అమ్మని అడిగినట్టు, హౌ ఈజ్ మామ్ అని అర్థం, అంటే అమ్మని అడిగినట్టు చెప్పు అని. ఐ మిస్ యూ ఆఫ్ యూ ఏ లాట్, మీకు నాకు దూరంగా ఉండడం కొంచెం బాధగా ఉంది అని చెప్పినట్టు. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకున్నానా అనేటువంటి భావన. నెక్స్ట్ ఇక తండ్రికి కాబట్టి యువర్ ఎఫెక్షనేట్లీ అనేటువంటి సబ్స్క్రిప్షన్ రాయడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి యువర్ ఎఫెక్షనేట్లీ అంటే నీ యొక్క కుమారుని ప్రేమతో అనేటువంటి భావన వస్తుంది. రాసేది పేరు, మీరు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క పేరు రాయాలి, తర్వాత సంతకం కూడా చేయాలి, లెటర్స్ రాసి కింద సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అంటాం, అంటే అడ్రస్ అని చెప్పుకున్నాం, దీన్ని ప్రొఫార్మా చెప్పుకున్నప్పుడు. కాబట్టి కంపల్సరీ
పర్సనల్ లెటర్ రాసేటప్పుడు అడ్రస్ అన్నది రాయాలి. దీనికి కూడా 1 మార్క్ మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో యాడ్ అవుతుంది. కాబట్టి అడ్రస్ రాసి వాళ్ళ తండ్రి పేరు ఎం రామచందర్, హెచ్ నెంబర్ 13-140, బీసీ కాలనీ, వరంగల్ అనేటువంటి టోటల్గా మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. Previous slide we discussed about personal letter. Now we are discussing about official letter. Official letters లో మోడల్ 1 అని మోడల్ 2 అని ఉంటాయి. మోడల్ 1 గురించి మనం డీటెయిల్గా చెప్పుకుందాం. ఇందులో హెడ్డింగ్ అంటే మనం చెప్పుకున్నాం డేట్ అండ్ ప్లేస్ అనేది రాయాలి, వాటిని హెడ్డింగ్ అంటాము. నెక్స్ట్ వన్ టు అడ్రస్, అంటే ఎవరికైతే మనం ఈ లెటర్ రాస్తున్నామో వాళ్ళకి మనం టు అనేది సంబోధన చేస్తూ అక్కడ రాయడం జరుగుతుంది, దాన్ని టు అడ్రస్గా చెప్తాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ శాలిటేషన్, అంటే సంబోధించాలి, ఎవరికి రాస్తున్నాం అనేది అక్కడ డియర్ సార్ అని, రెస్పెక్టెడ్ సార్ అనేది, లేకుండా డియర్ మేడం, రెస్పెక్టెడ్ మేడం అనేది రాయడం జరుగుతుంది. అట్లాగే సబ్జెక్టు, ఇది ఏ విషయం మీద మనం లెటర్ రాస్తున్నామో ఆ విషయం మనం సబ్జెక్ట్గా రాయాలి. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లెటర్, అంటే మన యొక్క సందేశం ఈ బాడీ ఆఫ్ లెటర్లో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఇందులో ప్రీ లీవ్ టేకింగ్ ప్రైజ్, అంటే దీన్ని మొత్తంగా ఇచ్చిన ఆ లెటర్ మొత్తం చదువుతున్నందుకు మనం వాళ్ళ నుండి కృతజ్ఞతగా మనం బయటికి రావడం అన్నట్టు, కృతజ్ఞత తెలియజేయడం, థ్యాంకింగ్ అని. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్, అంటే వాళ్ళ మనం రాసినందుకు యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని, నీ యొక్క విశ్వాస పాత్రుడు అనే దాన్ని సబ్స్క్రిప్షన్ అంటాము. దానికి సంబంధించిన డీటెయిల్గా అక్కడ మన పేరు మరియు నేమ్ అనే సిగ్నేచర్ రాయాలి, అంటే సిగ్నేచర్ అండ్ నేమ్ రాయాలి. ఇది మోడల్ 1 అఫీషియల్ గురించి చెప్పుకున్నాం. అట్లాగే మోడల్ 2 అనేది కూడా మనం అఫీషియల్ లెటర్లో మోడల్ 2 గురించి మనం మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చెప్పుకుందాం. ఇందులో హెడ్డింగ్ ఉంటుంది, అంటే డేటు ప్లేస్ అనేది రాయాలి. నెంబర్ 2లో ఫ్రమ్ అడ్రస్, అంటే హయ్యర్ ఆఫీసర్కి ఇది సబ్మిట్ చేసేటప్పుడు ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి సమాచారం ముందుగా ఆ ఆఫీసర్కి తెలియాలి. కాబట్టి ఫ్రమ్ అడ్రస్ రాయాలి, అంటే కలెక్టర్కి కానీ, లేకుంటే ఎంఆర్ఓకి కానీ, లేకపోతే ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ లెటర్ పెట్టినప్పుడు ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు రాశారు అనేది ఫ్రమ్ అడ్రస్ కంపల్సరీ మన యొక్క పేరు, మన డేటు, ఆ రోజు ఉన్నటువంటి వీధి పేరు, నీ యొక్క ఊరు అనేది రాయడం జరుగుతుంది. అది ఫ్రమ్ అడ్రస్లో చెప్పుకుంటాం. టు అడ్రస్ అంటే ఎవరికైతే నువ్వు ఈ లెటర్ రాస్తున్నావో వాళ్ళని మనం టు అడ్రస్గా చెప్పుకుంటాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని, లేకుంటే ఎంఆర్ఓ అనేది, అలాగే మున్సిపల్ కమిషనర్ అయితే మున్సిపల్ కమిషనర్ అనేది టు అడ్రస్లో రాస్తాం. ఇక నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ శాలిటేషన్ అంటాం. శాలిటేషన్ మనం సంబోధించాలి, అక్కడ సంబోధన అనేది మనకు తెలుసు, అక్కడ రెస్పెక్టెడ్ సార్ అని మనం రాయడం జరుగుతుంది, డియర్ సార్ అని రాయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ సబ్జెక్టు, ఈ లెటర్ దేనికి సంబంధించింది అనేది ఆ సింగిల్ లైన్లో మనం రాయాల్సి ఉంటుంది, కాబట్టి ఆ సబ్జెక్ట్ లైన్ రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఉద్యోగానికి అయితే అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లెక్చరర్ అన్నదనుకో, ఆ లెక్చరర్ సంబంధించిన లైన్ అక్కడ మనం రాయడం జరుగుతుంది, అది సబ్జెక్ట్లో మెన్షన్ చేయాలి. అట్లా రిఫరెన్స్ అంటే ఇది నీకు ఎలా ఈ ఇన్ఫర్మేషన్ అందింది, దాని యొక్క డేటు, ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ అబౌట్ యువర్, ఎక్కడి నుండి ఈ సమాచారం అందింది అనే దాన్ని మనం రిఫరెన్స్ అంటాము. అది కూడా మనం పేపర్ ద్వారా అంటే ఆ పేపర్ ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని రిఫరెన్స్గా చెప్పుకుంటాము. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లెటర్, అంటే ఈ లెటర్ని మొత్తం సందేశం అంతా ఈ బాడీ ఆఫ్ లెటర్లో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ లీవ్ టేకింగ్, అంటే కృతజ్ఞత కానీ మనం ఆ లెటర్ని మొత్తం ఆఫీసర్ చదివినందుకు మనం ఫ్రీ లీవ్ టేకింగ్గా చెప్తాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్, అంటే మన వాళ్ళని సబ్స్క్రిప్షన్ అంటే మనం ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ కానీ మనం రాయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 10th పాయింట్ సిగ్నేచర్ అండ్ నేమ్, మన యొక్క పేరు మరియు సంతకం అనేది రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్క్లోజర్స్, వీటి గురించి తెలుసుకోవాలి మనం, ఎందుకంటే గతంలో నేను చెప్పుకున్నాం ఎన్క్లోజర్స్ అంటే సమర్పించాల్సినవి, మనం ఏమేమైతే సబ్మిట్ చేస్తున్నామో వాటిని ఎన్క్లోజర్స్ అంటాం. అంటే నీ బయోడేటా ఫామ్ కానీ, రెజ్యూమే కానీ, 10th క్లాస్ మెమో అని, లేకుంటే నీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ మనం అటాచ్ చేసేటువంటి నీ లెటర్తో పాటు అటాచ్ చేసేవన్నిటిని ఎన్క్లోజర్స్ అంటాం. అలాగే లాస్ట్ పాయింట్ ఫైనల్గా కాపీ 2 అంటాం. కాపీ 2 అంటే ఈ లెటర్ని ఇంకా ఎవరెవరికి సబ్మిట్ అయ్యి ఉన్నది అనేది అక్కడ తెలియాలి. ఇప్పుడు కలెక్టర్ సబ్మిట్ చేస్తుంటే అతనికంటే కింద ఆఫీసర్స్ ఉన్నటువంటి ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి కూడా ఇది వెళ్ళింది అంటే ఈ లెటర్ మీద ఇంకా అవగాహనతోని ముందుగా
స్పీడప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కాపీ టు అనేది మనం ఇంకా ఈ లెటర్ని ఎవరికైతే సమర్పించి ఉన్నాము అన్నది తెలియపరచడం కోసం కాపీ టు చెప్తాం. అఫీషియల్ లెటర్ మోడల్ 1 ప్రొఫార్మా మనం డిస్కస్ చేసుకుందాం. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ రైట్ ఏ లెటర్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ కాలేజ్ రిక్వెస్టింగ్ హిమ్ ఆర్ హర్ టు ఇష్యూ యువర్ ట్రాన్స్ఫర్ బోనఫైడ్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్. ఇక్కడ ప్రిన్సిపల్ గారికి మన యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మరియు స్టడీకి సంబంధించినటువంటి స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వమని ప్రాధాన్యత పడుతూ లెటర్ పెట్టడం జరుగుతుంది. అది ఎలాగో తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ ముదిగొండలో చదువుకున్న పిల్లలకి ముదిగొండ, ఏ కాలేజ్ వాళ్ళైనా ఆ కాలేజ్కి, మనం చదువుకున్నది ముదిగొండ కాబట్టి ముదిగొండ అనేటువంటి ఊరు పేరు ఖచ్చితంగా రాయాలి అండ్ డేట్ కూడా అక్కడ మెన్షన్ చేయాలి. దాన్ని హెడ్డింగ్ అంటాం. నెక్స్ట్ టు అడ్రస్ రాయాలి. ఎవరికి రాస్తున్నాం? ప్రిన్సిపల్ గారికి కాబట్టి టు ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ముదిగొండ. అది మనం రాసిన తర్వాత ఇక శాలిటేషన్ ఇవ్వాలి. శాలిటేషన్ సార్ కాబట్టి అక్కడ సార్ అయితే సార్, మేడం అయితే మేడం అని రాయాలి. ఇక్కడ రెస్పెక్టెడ్ సార్ అనొచ్చు లేదా సార్ అనొచ్చు, ఏది వీలుంటే అది. నెక్స్ట్ సబ్జెక్టు ఏంటి విషయం, ఇక్కడ దేనికోసం అంటే మనకు టీసీ కావాలని, చదువు పూర్తి అయిపోయింది ఇంటర్మీడియట్ కోర్స్ మొత్తం, ఇక హయ్యర్ ఎడ్యుకేషన్కి హయ్యర్ ఉన్నత చదువులు చదువుకోవడం కోసం నాకు టీసీ అన్నది ఇప్పించగలరు అనేటువంటి లెటర్ కాబట్టి ఇష్యూ ఆఫ్ టీసీ కండక్ట్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ రిక్వెస్ట్ రిగార్డింగ్. టీసీ ఇప్పించగలరు అనేది మన యొక్క సబ్జెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ అది సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్ అనేది రాయాలి. బాడీ ఆఫ్ ద లెటర్ నీ యొక్క డీటెయిల్స్ అందులో పొందపరుస్తూ, నువ్వు ఏ సంవత్సరాలు చదివినావు, నీ గ్రూప్ ఏమిటి, నువ్వు ఇంకా కాలేజీకి ఏమన్నా ఫీజు చెల్లించేది ఏమన్నా ఉందా, నువ్వు ఏ ఉన్నత చదువులకు ఎక్కడికి వెళ్తున్నావు అనేది మొత్తం, దేనికోసం నువ్వు టీసీ అడుగుతున్నావు అనే ఇన్ఫర్మేషన్ అంతా, సమాచారం అంతా మనం బాడీ ఆఫ్ ది లెటర్లు ఇవ్వాలి. కాబట్టి ఆ బాడీ ఆఫ్ లెటర్లోనే మనకి దాదాపు 2 మార్కులు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి బాడీ ఆఫ్ లెటర్ ఖచ్చితంగా మీరు 2 పారాగ్రాఫ్గా రాయాలి. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారో మనం అది ఒకసారి మనం డీటెయిల్గా చెప్పుకుందాం. ఐ స్టడీడ్ ఇంటర్మీడియట్ ఇన్ యువర్ కాలేజ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఫ్రమ్ 2018 to 2020. నేను ఇంటర్మీడియట్ మీ కాలేజీలోనే చదువుకున్నాను. సంవత్సరం ఇప్పటి నుంచి 2018 నుంచి 2020. మై అడ్మిషన్ నెంబర్, మనకు అడ్మిషన్ నెంబర్ వేయాలి ఇక్కడ 2434 అని, ఎందుకంటే అడ్మిషన్ నెంబర్ ప్రకారం మీ డీటెయిల్స్ తీయడానికి నువ్వు యొక్క ఏ కోర్సు చదివినావు అనేది మొత్తం మీ మనకి కాలేజీలో ఉన్న రిజిస్టర్లో ఉంటుంది కాబట్టి అక్కడ అడ్మిషన్ నెంబర్ ఖచ్చితంగా వేయాలి. అండ్ ఐ స్టడీడ్ ఎంపీసీ, ఏ గ్రూప్ చదివినావు కూడా ఉంటుంది కాబట్టి రిజిస్టర్లో నీ పేరు చూసుకోవడం, నీ నెంబర్ చూసుకొని కన్ఫర్మేషన్ చేసుకొని నువ్వు ఇచ్చినటువంటి లెటర్ని బట్టి నీకు 2 to 3-4 డేస్ తర్వాత నీకు ఒరిజినల్ టీసీ మరియు స్టడీ కండక్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అడ్మిషన్ నెంబర్ మీరు ఖచ్చితంగా రాయాలి, ఏ గ్రూప్ అన్నది రాయాలి. ఐ స్టడీడ్ ఎంపీసీ అని రాయాలి. అండ్ పాస్డ్ ఇన్ ది ఫస్ట్ క్లాస్, ఏ క్లాస్లో పాస్ అయినా ఫస్ట్ క్లాస్ అని రాయాలి. నెక్స్ట్ వన్, ఐ పెయిడ్ ఆల్ ది ఫీజ్ టు ది కాలేజ్. ఈ కాలేజ్ సంబంధించినటువంటి అంటే ఈ లైబ్రరీకి సంబంధించిన కానీ ఎగ్జామ్ ఫీజు ఏమైనా డ్యూ ఉన్నా కానీ అంటే మీకు టీసీ ఇవ్వబడుతుంది. కాబట్టి ఐ పెయిడ్ ఆల్ ద ఫీజ్ టు ద కాలేజ్, నేను కాలేజ్ సంబంధించిన అన్ని ఫీజులు చెల్లించాను. దేర్ ఆర్ నో డ్యూస్, ఇక ఎటువంటి చెల్లింపు ఇది అనేది లేదు ఇక్కడ అనేది నువ్వు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ సెకండ్ పేరాలో హ్యాజ్ ఐ వాంట్ టు జాయిన్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ టు పర్స్యూ ఎడ్యుకేషన్ ఇన్ ఖమ్మం, నేను ఖమ్మంలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరబోతున్నాను ఉన్నత చదువుని కొనసాగించడం కోసం అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నట్టు. దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో అంటే హ్యాజ్ ఐ వాంట్ టు జాయిన్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ టు పర్స్యూ ఎడ్యుకేషన్ ఇన్ ఖమ్మం. సో ఐ రిక్వెస్ట్ యూ టు ఇష్యూ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్. కాబట్టి దయ ఉంచి నాకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ అంటే బదిలీ సర్టిఫికేట్, బోనఫైడ్ మరియు కండక్ట్ సర్టిఫికేట్ ఇప్పించగలరు అని కోరడం. ఇక తర్వాత థ్యాంకింగ్ యూ సార్ అని మీరు రాయొచ్చు. ఇక యువర్స్ ఫెయిత్ఫుల్లీ, మీ యొక్క విశ్వాసపాత్రుడు అనేది సబ్స్క్రిప్షన్గా చెప్తాం. ఎవరు అయితే రాస్తున్నారో వాళ్ళ పేరు పి సింధు రాస్తుంటారు ఇచ్చాను అక్కడ ఎగ్జాంపుల్గా పి సింధు అని, మళ్ళీ మీ పేరు రాయాలి, కింద సైన్ చేయాలి, సంతకం చేయాలి. దీనికి ఇది మీకు 4 మార్కులకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది కాబట్టి ఇది ఎక్కువగా మీకు గతంలో చాలాసార్లు అడిగారు, మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ మనం మళ్ళీ ఓకే, ఆఫీషియల్ లెటర్స్లో మోడల్ 1 ప్రొఫార్మా చెప్పుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం. రైట్ ఏ లెటర్ టు ది ఎడిటర్ ఆఫ్ ఏ న్యూస్ పేపర్ అబౌట్ ది అన్హెల్దీ కండిషన్ ఆఫ్ ద రోడ్.
ఇక్కడ డేట్ ప్లేస్ అనేది హెడ్డింగ్గా చెప్దాం. ఇక్కడ మనం ఏ ప్రదేశంలో ఉన్నామో ఆ ప్రదేశం పేరు రాయాలి. ఖమ్మంలో ఉంటాం కాబట్టి ఖమ్మం, ఎందుకంటే అది మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది ఖమ్మంలో కాబట్టి ఖమ్మం. డేటు ఏ రోజునైతే లెటర్ రాస్తామో ఆ రోజు డేట్ వేయాలి. 29న మనం లెటర్ రాసినాం అనుకో, 29 నవంబర్ 2020. ఎవరికి రాస్తున్నాం? ఇది ఎడిటర్ రాస్తున్నాం కాబట్టి టు అడ్రస్ అని టు పెట్టేసి టు ద ఎడిటర్ ది ఈనాడు ఖమ్మం. ఇక్కడ శాలిటేషన్ సార్ అంటారు. సబ్జెక్ట్ ఏం రాస్తున్నాం అంటే కంప్లైంట్ అబౌట్ ది అన్హెల్దీ కండిషన్ ఆఫ్ ద రోడ్. రోడ్లు బాగాలేవు, రోడ్లన్నీ డ్యామేజ్ అయినాయి. దాని మీద న్యూస్ పేపర్ ఎడిటర్కి మనం తెలియపరుస్తున్నాం కాబట్టి ఇది సబ్జెక్ట్. కంప్లైంట్ అబౌట్ ది అన్హెల్దీ కండిషన్ ఆఫ్ ద రోడ్ అని. మిగతా పార్ట్ అంతా బాడీ ఆఫ్ ది లెటర్ కిందకి వస్తుంది. దాంట్లో మనం భాగంగా అన్ని డీటెయిల్గా చెప్పుకుందాం. ద రోడ్స్ ఇన్ అవర్ కాలనీ ఆర్ డర్టీ అండ్ అన్హెల్దీ. ఇక్కడ ఉన్నటువంటి మా కాలనీలో రోడ్లు చాలా డర్టీగా అన్హెల్దీగా ఉన్నాయి. ఇన్ ది రైనీ సీజన్ అంటే ఈ వర్షాకాలంలో ద వాటర్ కమ్స్ ఆన్ ద రోడ్స్ గివింగ్ బ్యాడ్ స్మెల్. ఈ వర్షాకాలం వచ్చేసరికి నీరు రోడ్ల మీద ప్రవహిస్తుంది మరియు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ద రబ్బీస్ బిసైడ్ ద రోడ్స్ ఈజ్ నాట్ ఆల్ టేకెన్ అవే. ఉన్నటువంటి చెత్త చెదారం నిండిపోవడంతో పాటు రోడ్లోని నాట్ టేకెన్ అవే, ఏమాత్రం వాటిని బాగు చేసేటువంటి స్థితి కనపడలేదు. ద పిగ్స్ మూవ్ ఫ్రీలీ ఇన్ ద మడ్డీ రోడ్స్. దీని ద్వారా పందుల యొక్క సర్వవిహారం చేస్తున్నాయి రోడ్ల మీద. ద మస్కిటోస్ ఎంజాయ్ దెమ్సెల్ఫ్ ఆన్ ద డర్టీ ఈవెన్ డ్యూరింగ్ ది డే టైమ్. అది రాత్రి పగలు అనే లేకుండా మస్కిటోస్ కూడా బాగా రోడ్ల మీదకి సర్వవిహారం అంటే మొత్తం ఇష్టం వచ్చినట్టుగా మస్కిటోస్ యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది దీని ద్వారా. సో ద డేంజరస్ డిజీజెస్ బ్రేక్అవుట్. దీనివల్ల ఏమవుతుంది అంటే అపాయకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి. ద అథారిటీస్ మస్ట్ టేక్ యాక్షన్ క్విక్లీ ఇన్ దిస్ మ్యాటర్. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అధికారులకి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మీకు కోరుతున్నాం. ఐ హోప్ దేర్ విల్ బి బెటర్ డేస్ ఇన్ స్టోర్ ఫర్ ది పీపుల్ ఆఫ్ దిస్ కాలనీ. నేను అనుకుంటున్నాను ఇక రానున్న రోజుల్లోనైనా మంచి రోజులు వస్తున్నాయని ప్రజలకి, కాలనీ జనాలకని చెప్పడం జరుగుతుంది. ఇది నెహ్రూ నగర్ వాళ్ళు వాసులు రాస్తున్నారు కాబట్టి విత్ ఇన్ ది బ్రాకెట్ నెహ్రూ నగర్ ఖమ్మం అని పెట్టుకోవచ్చు. దీనికి తర్వాత లీవ్ టేకింగ్ అంటే థ్యాంకింగ్ యూ సార్ అని. సబ్స్క్రిప్షన్స్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఎవరు రాస్తున్నారో ఆ యొక్క ఆ వ్యక్తి పేరు బి మహేష్ అని రాసి సంతకం చేయడం ఉంటుంది. ఓకే. అఫీషియల్ లెటర్స్లో మరో ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుందాం. రైట్ ఏ లెటర్ టు ది పోలీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ యువర్ టౌన్ అబౌట్ ది థెఫ్ట్ ఆఫ్ యువర్ సైకిల్. మీ సైకిల్ పోయిందని పోలీస్ ఇన్స్పెక్టర్కి లేఖ రాయడం. ఇక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ అనొచ్చు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనొచ్చు. కాబట్టి జనరల్గా ఎగ్జామినేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని అడగడం జరుగుతుంది. ఇంకా దాన్ని పొలైట్గా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని రాయొచ్చు. మీరు ఎక్కువ శాతం పిల్లలకి అర్థం కావడం కోసం పోలీస్ ఇన్స్పెక్టర్ అని రాయడం జరిగింది. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ డేట్ ప్లేస్ కామన్ మనకు అది హెడ్డింగ్గా చెప్పడం జరుగుతుంది. ఏ రోజు రాస్తున్నావో ఆ రోజు డేట్ వేయాలి. ఏ ఊర్లో ఉంటావో ఆ ఊర్లో రాయాలి. అది ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ స్టేషన్ పరిధి యొక్క ఊరు పేరు రాయాలి. అక్కడ ఎవరికి రాస్తున్నాం మనం? టు అడ్రస్ టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ 1 ఖమ్మం. ఖమ్మంలో నువ్వు జరిగిన సంఘటన కాబట్టి ఖమ్మం అని రాయాలి. ఏ ఊరు అయితే ఆ ఊర్లో రాయాలి. నెక్స్ట్ రెస్పెక్టెడ్ సార్ అనొచ్చు, లేకపోతే డియర్ సార్ అని కూడా అనొచ్చు. ఇక్కడ సార్ అని సింపుల్గా మనం సంబోధన చేయాలి. దాన్ని శాలిటేషన్ అంటాం. ఇక సబ్జెక్ట్ ఏంటి అంటే ఇక్కడ కంప్లైంట్ అబౌట్ ద థెఫ్ట్ ఆఫ్ ది సైకిల్. నా యొక్క సైకిల్ పోగొట్టుకున్నాను లేకుంటే దొంగిలించబడింది అనేది ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ లైన్. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లెటర్లో మనం ఈ ఎలా పోయింది దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా బాడీ ఆఫ్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. అది 2 మార్కులకు వస్తుంటుంది. టోటల్గా 4 మార్క్స్ ఉంటుంది లెటర్ రైటింగ్. కాబట్టి ఎస్టర్డే ఈవినింగ్ at 6 o'clock, నిన్న సాయంత్రం 6 గంటలకి ఐ లాక్డ్ మై సైకిల్ బిఫోర్ ద బాలాజీ సూపర్ మార్కెట్ అండ్ వెంట్ ఇన్సైడ్ టు బై సమ్ ఆర్టికల్స్. నా సైకిల్కి తాళం వేసి బాలాజీ సూపర్ మార్కెట్లోకి వెళ్ళాను. లోపలికి వెళ్ళేసరికి కొన్ని వస్తువులు, ఆర్టికల్స్ నేను కొనుగోలు చేశాను. ఐ కేమ్ అవుట్ ద షాప్ ఆఫ్టర్ 20 minutes. తర్వాత నేను 20 నిమిషాల తర్వాత బయటికి రావడం జరిగింది. ఐ ఫౌండ్ మై సైకిల్ మిస్సింగ్. నేను నా సైకిల్ మిస్ అయిందని తెలుసుకోవడం జరిగింది. ఇట్ వాజ్ ఎ న్యూ హీరో సైకిల్. అది హీరో సైకిల్ కంపెనీకి చెందింది. ఇట్ కలర్ రెడ్ అండ్ నెంబర్ ఈజ్ C202020. అది మనం నెంబర్ కూడా మెన్షన్ చేయాలి సైకిల్కి, ఎందుకంటే దానికి
మ్యానుఫ్యాక్చరింగ్లోనే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లేదా స్టేషన్ హౌస్ ఆఫీసర్కి తెలియపరచాలి. అండ్ ఇంకేమంటాడు, ఐ బాట్ ఇట్ పవన్ సైకిల్ షాప్ ఇన్ ఖమ్మం, నేను పవన్ సైకిల్ షాప్ ఖమ్మంలో కొనుగోలు చేశాను అని చెప్పాను. నెక్స్ట్, ఐ షెల్ బి థ్యాంక్ఫుల్ టు యూ ఇఫ్ యూ హెల్ప్ మీ ఇన్ దిస్ మ్యాటర్, మీకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాను నా యొక్క సైకిల్ ఇప్పించినందుకు అని మనం వినయంగా మరోసారి ఫైనల్గా సబ్ ఇన్స్పెక్టర్ గారి యొక్క లైన్ అందులో మెన్షన్ చేయాలి. చివరిగా థ్యాంకింగ్ యూ సార్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని మీ యొక్క పేరు ఆర్ రామ్, ఇక్కడ డీటెయిల్ ఏ రాము అని రాయాలి. కింద నేమ్ అండ్ సిగ్నేచర్, మీ పేరు రాసిన తర్వాత మళ్ళీ మీ సైన్ చేయాలి. తర్వాత మీ యొక్క అక్కడ అడ్రస్, మీ సెల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అఫీషియల్ లెటర్స్ మోడల్ 2, ఇది కంప్లీట్గా మనకి బ్లాక్డ్ ఫార్మాట్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా బ్లాక్డ్ ఫార్మాటే ఫాలోగా ఉంటున్నారు. అది దాని గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. రైట్ ఏ లెటర్ టు ది కలెక్టర్ requesting him to take necessary steps to close the unused open borewells which pose a big threat to children. ఇది ఓపెన్ బోర్వెల్స్ అంటే మనం మంచి బోరింగ్లని వేస్తాము, వాటి వల్ల అవి మూత లేకుండా అట్లనే వదిలివేయడం వల్ల పిల్లలు చాలామంది ప్రాణ నష్టం జరిగింది. దాని గురించి కలెక్టర్కి లెటర్ పెట్టేటువంటి సందర్భం. ఇది బ్లాక్డ్ ఫార్మాట్, ఇది మోడల్ 2, ఆఫీషియల్ లెటర్లో మోడల్ 2 కాబట్టి అంతా వన్ సైడే ఉంటుంది. అంటే కంప్లీట్గా మార్జిన్కి లెఫ్ట్ సైడ్ మనం రాస్తాము. ఇందులో ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ రాయాలి. ఉదాహరణకి ఇక్కడ ఏ మహేశ్వర్ అనే అతను కలెక్టర్కి లెటర్ రాస్తున్నాడు కాబట్టి ఇది ఫ్రమ్ అడ్రస్ కాబట్టి ఇక్కడ ఫ్రమ్ అని రాయొచ్చు. మనం ఇంకా ఫాస్ట్గా ఉండడం కోసం, అఫీషియల్గా ఉండడం కోసం ఏ మహేశ్వర్ హెచ్ నెంబర్ 13-140 ముదిగొండ నివాసి కాబట్టి ముదిగొండ ఇంటి నెంబర్ ఇచ్చిన, అతని పేరు ఇచ్చిన, అది అఫీషియల్ లెటర్లో ఫ్రమ్ అడ్రస్ అన్నది సింపుల్గా 1 or 2 లైన్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డేట్ అనేది కామన్గా ప్రతి లెటర్లో రాయాలి. ఇక్కడ డేట్ అనేది మనం లెఫ్ట్ సైడ్లో రాయాలి, మళ్ళీ ఇది రైట్ సైడ్లో రాయకూడదు కాబట్టి అంతా వన్ సైడే ఉంటుంది, అది లెఫ్ట్ సైడ్న రాస్తాం. ఇది బ్లాక్డ్ ఫార్మేట్గా. నెక్స్ట్ టు అడ్రస్ రాయాలి. ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళకి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాబట్టి ఇక్కడ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనొచ్చు, లేదా మనం ఇంకా కరెక్ట్గా పొలైట్గా ఉండడం కోసం ఇది బ్లాక్డ్ ఫార్మేట్ కాబట్టి ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఇక్కడ కామాలు ఫుల్ స్టాప్లు ఏం అవసరం ఉండదు ఎందుకంటే బ్లాక్డ్ ఫార్మేట్ కాబట్టి. ఇక సింపుల్గా మనం ఇంకా డియర్ సార్ అనొచ్చు, సాలిటేషన్లో సార్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ సబ్జెక్టు, ఇక్కడ సబ్జెక్ట్ మెన్షన్ చేయొచ్చు. ఇంకా మంచిగా లెటర్ ఉన్నది పొలైట్గా ఉండడం కోసం ఇక్కడ క్యాపిటల్ లెటర్లు రాసిన సబ్జెక్ట్. రిక్వెస్ట్ ఫర్ యాక్షన్ అగెనెస్ట్ అన్యూజ్డ్ ఓపెన్ బోర్వెల్స్, ఉపయోగించినటువంటి బోర్వెల్స్ని అలానే వదిలివేయడం వల్ల మూత లేకుండా వాటి వల్ల నష్టం జరుగుతుందని మనం రిక్వెస్ట్ చేస్తూ కలెక్టర్కి అర్జీ పెట్టేటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ సబ్జెక్టు అనేది టోటల్గా క్యాపిటల్ లెటర్లో ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ ఫర్ యాక్షన్ అంటే చర్య తీసుకోండి. అగెనెస్ట్ అన్యూజ్డ్ ఓపెన్ బోర్వెల్స్, ఉపయోగించినటువంటి బోరింగ్లను వాటిని మీద మూత లేనటువంటి ఉపయోగించిన బోరింగ్లను అగెనెస్ట్గా వాటిని క్లోజ్ చేయండి అనేటువంటి లెటర్ చెప్పడం, వాటి మీద చర్య తీసుకోండి అనేది. ఇక అదంతా మనం సబ్జెక్ట్గా ఒక లైన్లో మనం ఇవ్వడం జరిగింది. ఇక బాడీ ఆఫ్ ది లెటర్ అన్నది మనం 2 paragraphగా చెప్పాలి ఖచ్చితంగా. కాబట్టి బాడీ ఆఫ్ లెటర్ మనకి 2 marks మనకి యాడ్ అవుతాయి టోటల్గా. కాబట్టి ఇక్కడ I want to draw your attention of the menace of unused open borewells in our area. I want to draw your attention అంటే నేను మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏమిటి అంటే ద మెనాన్స్ ఆఫ్ అన్యూజ్డ్ ఓపెన్ బోర్వెల్స్, ఉపయోగించినటువంటి బోరింగ్లు మా ఏరియాలో నిర్మించడం జరిగింది, వాటి మీద ఎటువంటి డోర్ మూత లేకుండా ఉన్నాయి. మెనీ బోర్వెల్స్ వర్ డగ్ ఇన్ అవర్ విలేజ్, చాలా బోర్వెల్స్ని నిర్మాణం చేపట్టారు మా గ్రామంలో. ఫార్మర్స్ లెఫ్ట్ దెమ్ ఓపెన్ హ్యాజ్ దే ఫెయిల్డ్ టు గెట్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్, రైతులు వాటిని అలానే వదిలివేయడం జరిగింది, ఆ నీరు పడలేదని, కాబట్టి అది కొంత ఫెయిల్ అయినది ఆ నీరు లేకపోవడం వల్ల అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. దిస్ హ్యాస్ బికమ్ థ్రెటనింగ్ అండ్ డిస్టర్బింగ్ phenomenon to most of the people, especially to children. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు దిస్ హ్యాస్ బికమ్ థ్రెటనింగ్ అండ్ డిస్టర్బింగ్, ఒక
డిస్టర్బ్ అనేది ఏర్పడుతుంది. ఎవరికి? ఈ దృగ్విషయం, ఫెనామినన్ అంటే ఏంటి? దృగ్విషయం. ఈ విషయం వల్ల టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎస్పెషల్లీ టు చిల్డ్రన్, ఎక్కువ ప్రజలు మరియు వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా చిన్నపిల్లలు ప్రమాదానికి గురవుతున్నారు అనేది. ఇన్ ది డార్క్ నైట్, అంటే రాత్రి సమయాలలో, సమ్ అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు ఫాలింగ్ టు దోస్ ఓపెన్ బోర్వెల్స్ అండ్ లాసింగ్ దర్ లైఫ్స్. దురదృష్టం కొద్దీ మనం అందులో పడిపోవడం జరుగుతుంది. కొంతమంది ఒక్కోసారి ఓపెన్ బోర్వెల్స్ లాసింగ్ దేర్ లైఫ్స్ అంటే వారి యొక్క ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. దిస్ ఈజ్ డ్యూ టు ఇండిఫరెన్స్ ఆఫ్ ది ఫార్మర్స్ అండ్ ఆఫీషియల్. ఈ ఇటువైనటువంటి తారతమ్యం, ఈ విధమైనటువంటి వ్యత్యాసం ఎవరి లోపం వల్ల జరుగుతుంది అంటే ఇది రైతులు మరియు ఆఫీసర్ల మధ్య సమన్వయం లోపం వల్ల, ఆ సమన్వయం లేకపోవడం వల్ల ఈ విషయాలని, ఈ చర్యలు జరుగుతున్నాయి అనేది మనం కలెక్టర్కి విన్నవించుకుంటున్నాం అన్నట్టు. నెక్స్ట్ పేరా, హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ, కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్, దీని మీద వెంటనే చర్య తీసుకోండి. శానిటైజ్ ద ఆఫీసర్ టు క్లోజ్ దెమ్ అండ్ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. కాబట్టి దీనిని ఇప్పటి నుండి అయినా మీరు సక్రమ మార్గంలో ఉంచేసి ఈ అన్యూజ్డ్ బోర్వెల్స్ని మనం క్లోజ్ చేయించాలి సార్ అని మనం సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా ప్రజల ప్రాణాలను కాపాడాలి. సేవ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్, ప్రజల యొక్క ప్రాణాలు కాపాడండి. ఇక మిగతా లైన్లో ట్యాంకింగ్ ఇవన్నీ పెట్టచ్చు. తర్వాత యువర్స్ ఫెయిత్ఫుల్ అనేది సబ్స్క్రిప్షన్, మీరు యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసిన తర్వాత ఏ మహేష్ అంటే మహేష్ లెటర్ రాస్తున్నారు కాబట్టి పైన ఆఫీషియల్ లెటర్లో ఫ్రమ్ అడ్రస్ ఏది ఉందో అది సేమ్ కింద కూడా మనకి సబ్స్క్రిప్షన్లో పేరు రాయాలి. ఏ మహేష్ అక్కడ పేరు రాయాలి మరియు సైన్ కూడా చేయాలి. సంతకం అంటే నేమ్ అండ్ సిగ్నేచర్, తర్వాత సెల్ నెంబర్ ఇచ్చేసేయాలి. ఇది మీకున్నటువంటి ఆఫీషియల్ లెటర్లో మోడల్ 2. ఇది కూడా మన గతంలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడగడం జరిగింది 4 మార్కులకి. కాబట్టి దీని మీద కూడా మనం దృష్టి కేంద్రీకరించాలి. థ్యాంక్ యూ ఆల్. Thank you for watching my video. Please like and share, subscribe.